క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని ప్రజలందరికీ హౌస్ ఆఫ్ విషన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? మరి దేవుని వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారని నమ్ముతూ ఉన్నాం. ఈనాటి వాక్య ధ్యానం జూలై మాసం 22వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయుదు అని సెలవీయగా, నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయుదువు. రాజు బల్ల యొద్దకు పిలువబడిన జీవితం. మొఫీబెషెతు రాజవంశానికి చెందినవాడే అయినప్పటికీ లొదెబారు అంటే మరచిపోయిన స్థలంలో నివసిస్తూ ఉన్నాడు. అతడు కుంటివాడు, నిరాశలో ఉన్నాడు, తనకి భవిష్యత్తు లేదని కూడా నిరాశతో ఉన్నాడు. అయితే దావీదు అతన్ని వెతికించి పిలిపించి తన రాజభవనానికి తీసుకొచ్చి తన బల్ల వద్ద శాశ్వతమైన స్థానాన్ని ఇచ్చాడు. ఈ సంఘటన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు లభించిన కృప యొక్క అద్భుతమైన ఉదాహరణ. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, మనము ఇంకనూ పాపులమైండగా క్రీస్తు మన కొరకు ఆయన మరణించాడు. మనము వెతుక్కుంటూ ప్రభు దగ్గరికి రాలేదు, ప్రభువే మనల్ని వెతికి మనల్ని రక్షించాడు. దావీదు అడిగాడు, సౌలు ఇంటి వారిలో ఇంకెవరైనా మిగిలిన్నారా? నేను యోనాతానుతో చేసిన నిబంధనను బట్టి నేను కృప చూపించడానికి సౌలు ఇంటిలో ఇంకెవరైనా మిగిలి ఉన్నారా, బ్రతికి ఉన్నారా అంటూ దావీదు మొఫీబెషెతును వెతికాడు. దావీదు వెతికాడు, మొఫీబెషెతు వెతకలేదు దావీదుని. దావీదే వెతికాడు. అలాగే మనం కూడా ప్రభుని వెతకలేదు, ప్రభువే మనల్ని వెతికాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించట కొరకే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారు. ఈ రోజున ఈ వాక్యం వెంటనే మీ జీవితాల్లో ఒకవేళ మీరు మర్చిపోయిన స్థితిలో స్థానంలో ఉన్నారు అనుకుంటున్నారేమో. అయితే దేవుడు మాత్రం మిమ్మల్ని మర్చిపోలేదు. దేవునికి మీ యొక్క చిరునామా తెలుసు, అడ్రస్ తెలుసు. ఆయన నిన్ను వెతికి నిన్ను రక్షించిన దేవుడు ఆయన. దావీదు మొఫీబెషెతుతో చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, భయపడకు. రాజు తీర్పు తీర్చలేదు. తన ఇంటి వారి వలన దావీదుకి ఎంతో హాని కలిగింది, ఎంతో వేదన పడ్డాడు. కానీ తీర్పుని తన మనసులో పెట్టుకోలేదు, ప్రతీకారాన్ని పెట్టుకోలేదు, కృప చూపిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మన పట్ల ఆయన కృపను చూపించాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు కదా. ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో ఇంకా అపరాధ భావంతో ఉన్నారేమో, గత కాలంలో చేసిన పాపాలు, అపరాధాలు, దోషాలు పదే పదే హృదయాన్ని గాయపరుస్తా ఉన్నాయేమో, ఇంకా ఫెయిల్యూర్లో మీరు ఉంటూ ఉన్నారేమో. అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఈ రోజున భయపడకు, భయపడకు. మీరు కోల్పోయిన ప్రతిదీ కూడా తిరిగి మీకు ఇవ్వబోతా ఉన్నాడు. దావీదు అంటున్నాడు, నీ తండ్రి అయిన సౌలు పొలమంతా కూడా నేను నీకు తిరిగిస్తాను. దేవుడు కోల్పోయిన ఆశీర్వాదాన్ని, కోల్పోయిన జీవితాన్ని, కోల్పోయిన పిలుపును, గౌరవాన్ని దేవుడు తిరిగి ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఈ రోజున మీ జీవితాలు కోల్పోయినట్లుగా అనిపిస్తుందా? అయ్యో అలా జరగకుండా ఉంటే బాగుండేది అనుకుంటున్నారా? భయపడకండి, నిరాశ చెందకండి. పోగొట్టుకున్న దానిని తిరిగి ప్రభు అనుగ్రహించే దేవుడు. రాజు బల్ల యొద్ద అందరూ కూడా సమానమే కదా. మొఫీబెషెతు కుంటివాడు, కానీ రాజు బల్ల దగ్గర భోజనానికి కూర్చున్నప్పుడు అతని కుంటితనం కనిపించదు. ఎందుకంటే రాజు బల్ల ఆ లోపాన్ని కప్పివేస్తా ఉంది. అక్కడ అందరూ సమానమే. ఇది క్రీస్తు యేసు క్రీస్తు ప్రభు మన పట్ల చూపించిన నీతికి ప్రతిరూపముగా ఉంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము క్రీస్తులో దాచబడిన వారు. క్రీస్తు ప్రభు యొక్క ఆయన రక్తముతో మనం కడగబడిన వారు. మన జీవము ఆయనలో పొదగబడతా ఉంది. అంటే మన బలహీనతల కంటే కూడా దేవుని యొక్క కృప ఎంతో గొప్పది.
అక్కడ అందరూ సమానమే, మన బలహీనతలు అక్కడ కనిపించవు. క్రీస్తు యేసు ప్రభు యొక్క పరిపూర్ణత మన బలహీనతలను కప్పివేస్తా ఉంది. ప్రభు మనల్ని సహవాసానికి పిలుస్తూ ఉన్నాడు. సదాకాలము నీవు నా బల్ల యొద్దనే భోజనం చేయదు అంటే కేవలం ఆహారం పెట్టడం అని కాదు. అక్కడ అది మెఫీబోషెతు జీవితాన్ని దావీదు అంగీకరించాడు. దావీదుకున్న ప్రేమను చూపించడానికి బల్ల యొద్ద భోజనానికి పిలుస్తా ఉన్నాడు. సంరక్షణ, నేను పోషిస్తానంటున్నాడు. లేదా తన కుటుంబ సభ్యునిగా మెఫీబోషెతును దావీదు అంగీకరిస్తా ఉన్నాడు. బల్ల యొద్ద అనేది భోజనానికి పిలవడం అనేది సహవాసానికి గుర్తు. క్రీస్తు యేసు ప్రభువుల వారు ఈ రోజున మనల్ని ఆయన కుటుంబ సభ్యులుగా ఆయన బల్ల యొద్ద భోజనానికి ప్రభు మనల్ని పిలుస్తా ఉన్నాడు. ఆయన ఒక్కరోజు భోజనానికి కాదు, శాశ్వతంగా ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో కూడా నాతో కూడా అతను భోజనం చేయదు. ఎంత అద్భుతమైన వాగ్దానం కదా. మెఫీబోషెతు జీవితం నిజం చెప్పాలంటే 3 మాటల్లో చెప్పచ్చు. కుంటివాడు, పడిపోయిన జీవితం, మరచిపోయిన వాడు, భయపడుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తితో దావీదు చెప్తున్న మాట, భయపడద్దు, సదాకాలము కూడా నువ్వు నా బల్ల యొద్దే భోజనం చేస్తావు. నీ హృదయాన్ని దేవుడు మొదట స్వస్థపరిచే దేవుడు, భయాన్ని తొలగించే దేవుడు ఆయన. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ఒకవేళ నిరాశతో మీరున్నారా? కుటుంబం అర్థం చేసుకోవట్లేదు అనుకుంటా ఉన్నారా? మనుషులందరూ విడిచిపెట్టిన స్థితిలో ఉన్నారా? అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? భయపడద్దు. దేవుడు నిన్ను ఆయన సహవాసానికి నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఎవరు మర్చిపోయినా ప్రభు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. నిన్ను పిలిచిన దేవుడు నీ లోపాలను చూసి ప్రేమించడు ఆయన. రాజు బల్ల యొద్దకు పిలువబడిన మీరు ఇక అనాథలు కారు. ఆ రాజు యొక్క కుటుంబంలో సభ్యులు, ఒక స్థానం దేవుడు నీకు ఇచ్చాడు. ఆ కుటుంబంలో భాగమయ్యాం. ఈ రోజున దేవుని ఇంటి వారమయ్యాం మనం. ఒకవేళ మనుషులు మీకు చెప్పుండొచ్చు, ఇక మీరు మాకు అవసరం లేదు అని, లేదా వారి ఇంట్లో వారి కుటుంబాల్లో మీకు స్థానం లేదు అని చెప్పుండొచ్చు. కానీ ప్రభు నిన్ను తన బల్ల యొద్దకు పిలుస్తా ఉన్నాడు సహవాసానికి. తన కుటుంబంలోనికి ప్రభు మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నారు. రాజు బల్ల యొద్ద మీ గాయాలు మాన్పించబడతాయి, కన్నీళ్లు నాట్యంగా మార్చబడతాయి. మెఫీబోషెతు యొక్క కాళ్ళు పూర్తిగా బాగుపడలేదు, కానీ అతని మనసుకి నెమ్మది కలిగింది. శరీర గాయాల కంటే కూడా హృదయాలను కలిగే గాయాలు ఎక్కువ కదా. ఒంటరితనం, అవమానం, తిరస్కరణ, అవును, వీటిని దేవుడు స్వస్థపరిచే దేవుడు. విరిగి నలిగిన వారికి ప్రభు ఆసరుడుగా ఉండే దేవుడు కదా. రాజు బల్ల యొద్ద కన్నీళ్ళు ఆనందంగా మారుతాయి. లొదెబారులో ఏడ్చిన మెఫీబోషెతు రాజభవనంలో నవ్వడం నేర్చుకున్నాడు. ఈ రోజున క్రీస్తు అనే బల్ల యొద్దకు ప్రభు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా పిలుస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ తలుపులు మూయవచ్చు, ఏ తలుపు అయినా మూసి ఉండొచ్చు, కానీ దేవుని తలుపు మాత్రం ఎప్పుడు కూడా అది తెరవబడి ఉంది. ప్రభు పిలుస్తున్నాడు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎప్పటికీ కూడా నేను త్రోసిపోయాను. పరలోకములో కూడా అదే బలం మనకు సిద్ధంగా ఉంది. మనము ఒక రోజున యేసుక్రీస్తు ప్రభుతో కలిసి గొర్రెపిల్ల యొక్క వివాహ విందులో కూర్చుండబోతున్నాం. మనం ఈరోజు నీ వాక్యం వెంటనే మీరు నన్ను ఎవరు గుర్తించట్లేదు, మర్చిపోయారు అనుకుంటున్నారా? ప్రభు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన నువ్వు విలువలేని వానివి కాదు. ప్రభు యొక్క బల్ల యొద్ద స్థానం సిద్ధంగా ఉంది. మెఫీబోషెతు యొక్క కథ మనదే. మనము పాపం వలన పడిపోయాం, కుంటివారం అయిపోయాం, లోకం మనల్ని మర్చిపోయింది. పరలోకపు రాజు యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమతో మనల్ని ఈరోజు పిలుస్తూ ఉన్నారు. భయపడద్దు, నా బల్ల యొద్ద స్థానం ఉందని పిలుస్తూ ఉన్నారు. ఆయన కుటుంబంలోని ఒక సభ్యునిగా నిన్ను ఆహ్వానిస్తా ఉన్నారు. దేవుని యొక్క కృప నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీ అర్హతను వెతకలేదు, నిన్ను వెతుకుతూ ఉంది. లొదెబారు మీ యొక్క చిరునామా కావచ్చు, కానీ రాజభవనం నీ యొక్క గమ్యం కాబోతా ఉంది. రాజు బల్ల ఆకలి తీర్చడమే కాదు, ఒంటరితనాన్ని తీసివేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మన పాపాన్ని తొలగించి ప్రభు యొక్క బల్ల దగ్గర మనకు స్థానాన్ని ఇచ్చింది. ప్రభు బల్ల దగ్గరికి రండి. ప్రభు మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నారు. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని
దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, లొదేబారు వంటి నిరాశ స్థితిలో నుండి మమ్మల్ని వెలుపులకు మమ్మల్ని పిలిచిన దేవుడు, మీ కృపకు వందనాలు చెల్లిస్తున్నాం. అర్హతను బట్టి కాక క్రీస్తు యేసు ప్రభు యొక్క నిబంధన రక్తం ద్వారా దేవా మమ్మల్ని నీ కుటుంబ సభ్యులుగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు. నీ రాజ్యపు బల యొద్ద ప్రభ మాకు స్థానాన్ని ఇచ్చావు, కల్పించావు, అవకాశాన్ని ఇచ్చావు దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి అపరాధము, ప్రతి తిరస్కరణ ప్రభ మా జీవితంలో నుండి తొలగించండి. నీ కృపలో స్థిరపరచండి. నీ సన్నిధిలో ఉన్న నిత్య సహవాసాన్ని అనుభవించే కృపను ఇదిగో నీ వాక్యం పెట్టిన ప్రతి ఒక్కొక్కరి జీవితాల్లో కూడా మీరు దయచేయమని అడుగుతుందావా. మరొకసారి మా జీవితాల్లో నీ కృపకు సాక్షులుగా ఉండగలగాలయా. కుటుంబాలను, సంఘాలను, పరిచర్యను ప్రభా నీ ప్రేమ ప్రతిబింబించినట్లుగా నువ్వు దీవించండి, బలపరచమని అడుగుతూ నీ కృప కలిగిన హస్తాలకు ఎదుగు వాక్యం ఏంటంటే ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు ఆదరించి బలపరచండి. లొదేబారు వలె ప్రభా ఎండిపోయిన స్థితిలో, పచ్చదనం లేని స్థితిలో ప్రభా దీవెనను చూడలేని స్థితిలో ఒంటరితనంలో ఉన్నారేమో వారిని బలపరచండి. నీ కృపతో మీరు ఆదరించి నడిపించమని, ఇంకా నీ బలకు నీ సన్నిధికి ప్రభా ఎందరైతే దూరంగా ఉంటారో వారందరినీ రక్షించండి, బలపరిచి ఆదరించమని నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ప్రత్యేకంగా కుటుంబాలుగా ప్రభా బిడ్డను సిద్ధపరచమని అడుగుతూ ఈ రోజున పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. నూతనమైన దయాకిరీటాన్ని వారికి దయచేసినందుకు వందనాలు. నీ కృపను అర్థం చేసుకుంటూ ముందుకు సాగే కృపను దయచేయమని, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, బలహీనులుగా ఉన్న వారిని బలపరచమని అడుగుతూ ఈరోజు వారు చేస్తున్న ప్రయాణాలను దీవించండి. చేస్తున్న ప్రయత్నాల్లో మీ దీవెన ఆశీర్వాదం దయచేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ప్రభా వారికి తోడుగా ఉండి నడిపించండి, బలపరచండి. కృపలో మీరు ఆదరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించి గాక. ఆమేన్.